ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రేపు ఎల్లుండి పలు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. రేపు చెన్నై, ఎల్లుండి లక్నోలో పర్యటిస్తారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెంట కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సయ్యద్ నజీర్ హుస్సేన్ ఉంటారు. చెన్నై పర్యటనలో సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎంపీలతో భేటీ అవుతారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మద్దతు కోరుతారు. అలాగే లక్నో పర్యటనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీలు, ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశమవుతారు. తన గెలుపునకు మద్దతు కోరుతారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రేపు ఎల్లుండి కూడా పలు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఆయన స్కెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీన జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండియా కూటమి నుంచి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉండాలనుకున్నారు. దానికి అనుగుణంగానే ఆ ప్రాసెస్ జరిగింది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి 21వ తేదీన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా అటు సుదర్శన్ రెడ్డి కలిసినప్పటికీ కూడా మర్యాద పూర్వకంగా తన ప్రచారాన్ని కూడా ప్రారంభించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీల మద్దతు కోరాలనే ఆలోచనతో ఆయన కనిపించారు. దానికి అనుగుణంగానే ఇండియా కూటమిలో కీలకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ గా ఉంది. సో కాంగ్రెస్ ప్లాన్ చేసింది, రేపు సుదర్శన్ రెడ్డి చెన్నై వెళ్తున్నారు. చెన్నైలో డిఎంకే అధినేత, అంతేకాదు అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఎల్లుండి యూపీ పర్యటనలో లక్నోలో ప్రత్యేకంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అఖిలేష్, దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని ఏదైతే ఫైనల్ చేసిన తర్వాత, నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఇది మొదటి టూర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆయనతో పాటు కోఆర్డినేటర్లుగా ఉండేందుకు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఎంపీ మల్లు రవి, దాంతోపాటు రాజ్యసభ నుంచి నజీర్ హుస్సేన్ కూడా ఉండబోతున్నారు. ఈ ముగ్గురి బృందం అటు మద్రాసులో, అంటే ఏ విధంగానైతే చెన్నైలో వెళ్లి అక్కడ స్టాలిన్తో, ఆ తర్వాత లక్నో టూర్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మిగతా టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీల ముఖ్య నేతలను కలవడంతో పాటు పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కలిసి తనను ఏ విధంగానైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరబోతున్నారు. ఇక దీనికి సంబంధించి కనుక చూస్తే ప్రత్యేకంగా డిఎంకే పార్టీకి అటు లోక్సభలో 22 స్థానాలు ఉంటే రాజ్యసభలో 10 ఉన్నారు. మొత్తం వాళ్ళు 32 మంది ఉన్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ విషయానికి వస్తే లోక్సభలో వాళ్ళు 37 మంది ఉండగా 4 రాజ్యసభలో ఉన్నారు. మొత్తం 41 మంది సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. సో ఈ రకంగా మిగతా అన్ని పార్టీలతో కూడా కలిసే ప్రయత్నం అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేయబోతున్నారు. దానికి అనుగుణంగానే ఆయన ప్రచారాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు. సౌజన్య.